is Nagbabu sir. What's special today? ఈరోజు నేను ఒక టాపిక్ చెప్తాను. దాని మీద పాజిటివ్ గాను నెగిటివ్ గాను మాట్లాడుతుండాలి. ఇలా పెట్టినంతసేపు పాజిటివ్ గా మాట్లాడాలి. ఇలా అనగా నెగిటివ్ గా మారిపోవాలి. Oh, on the spot, వెంటనే. Okay. ఓకలు ఒక టాపిక్ ఇస్తాం. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు ఈ నెగటివ్ పాజిటివ్ రౌండ్ లో? ఎవరు వస్తారు చెప్పండి. మీరు ఫస్ట్ వాలంటీర్ మిమ్మల్ని. నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే. సార్ చంద్రకి మీరు ఇచ్చే టాపిక్ ఏంటి? ఈ ప్రపంచంలో నా భార్య కన్నా అందగత్తె గొప్పది లేదు. దాని మీద నువ్వు మాట్లాడుతుండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా భార్య ఎంత మంచిదంటే దాని అందాన్ని చూసి నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అందాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు అందం ఎక్కడుంది దానికి చూడలేక వస్తున్నాను నేను. ఇదేం అందమే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ పరిస్థితులు బాగా అస్సలు మా భార్య వంట చేస్తే నేను బయట ఎక్కడ తినను. నా భార్య వంట అంటే పిచ్చి నాకు. ఆవిడ చేసిన అన్నం గాని కూర గాని పప్పు గాని అసలు వంట వస్తుంది దానికి. దానికి వంట అనేది పప్పు వండమంటే ఏదో వండుతుంది. దానికి ఉప్పు సరిగా ఉండదు, కారం సరిగా ఉండదు. నా తలకాయ అస్సలు నా భార్య ఈ జన్మకి రావడం నా అదృష్టం. ఈ జన్మలో నేను ఎలాంటి భార్యని కోరుకున్నా అసలు ఈ జన్మకి నాకు అవసరమే లేదు అది. గుడ్ చంద్ర, బాగా చేసావు. సో సార్ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? అభి. బెస్ట్ జడ్జెస్ ఇన్ ద వరల్డ్ నాగబాబు, రోజా. అయ్యో పెద్ద కాంట్రవర్సీ. వద్దు సార్. అభి నార్మల్ గా జోక్లు వేస్తుంటారు కదా, ఏముంది? నౌ యువర్ టైం స్టార్ట్స్. అసలు నాగబాబు గారు నవ్వుతుంటే, రోజా గారు నవ్వుతుంటే వాళ్ళ వల్లనే వచ్చింది టీఆర్పీ జబర్దస్త్ కి. లేకపోతే అసలు వాళ్ళు అప్పుడప్పుడు నవ్వుతుంటారా నవ్వట్లేదా అని కూడా డౌట్ గా ఉంటుంది మాకు. అంటే వాళ్ళకి నచ్చని జోకులు చేస్తే ఎందుకు నవ్వుతారు చెప్పండి? కొన్నిసార్లు నాగబాబు గారు రోజా గారు ఎంత ప్రోత్సహిస్తారంటే జోకు బాగాలేకున్నా అని మనసులోంచి కడుపులోంచి తీసుకొచ్చి నవ్వుతూ ఉంటారు. అది మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అయినా కూడా మేము బాగా చేయకపోతే వాళ్ళు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నాన్న అభి నెగిటివ్ పాజిటివ్ అన్నారు, పాజిటివ్ కాదు. ఇలాంటి దుర్మార్గమైన చెప్పండి. ఈ టాపిక్ క్యాన్సిల్ చేద్దాం. అభి ఇబ్బంది పెడతారు. మందు తాగటం చాలా మంచిది. మందు తాగడం ఎంత మంచిదంటే ఆరోగ్యానికి, అసలు బాధలో ఉన్నప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి మందు తాగుతూ ఉంటాం. ఆ మందు ఒక 90 ml ఇలా లోపలికి వెళ్ళగానే కడుపులోంచి ఉన్న బాధ అంతా ఢియాక్ అని ముందు అని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మందు తాగినోడు దున్నపోతాయి అప్పుడప్పుడు వాగుతుంటాడు. వాడు పెళ్ళాం దగ్గరకు వచ్చి మాట్లాడే మాటలకు అది కొడుతుంటే అది తంతు ఉంటే ఉండే బాధ అసలు. కానీ బాధలో ఉన్నప్పుడు మందు తాగడం చాలా ఆరోగ్యం. ఎందుకంటే మందు అంటే తాగే మందే కాదు, మనము డాక్టర్లు ఇచ్చే మందులు కూడా మందు కింద కన్సిడర్ చేయొచ్చు. చూపించు ఇట్లాను. వీళ్ళొక జడ్జెస్, వీళ్ళకి ఒక కెపాసిటీ. ఏం చెప్తారా వీళ్ళు? కానీ ఆయన నవ్వినా రోజా గరిచిన అద్భుతం. కష్టపడి చేస్తావు, అక్కడికి వచ్చాగానేమో ఆడవాడు శంకర్ గాడికి లేకపోతే ఇంకోటికి ఇస్తారు, మాకెవరు. కానీ వాళ్ళ వల్ల ఎంత కళగా ఉంటుంది జబర్దస్త్. ఈరోజు ఫటాఫట్ రౌండ్ విన్నర్ నాగబాబు గారు. నెక్స్ట్ శంకర్. జబర్దస్త్ లీడర్స్ గురించి నువ్వు మాట్లాడాలి, బెస్ట్ అని చెప్పాలి. నౌ యువర్ టైం స్టార్ట్స్. అసలు నిజంగా చెప్పాలంటే జబర్దస్త్ లో అసలు మహానుభావులు గొప్ప వాళ్ళు అంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎలాంటి మహానుభావులు అంటే అసలు మాటల్లో చెప్పలేము. అసలు నిజంగా చెప్పాలంటే ఒకరి మీద ఒకటి పోటీ. అసలు నిజం చెప్తాను చూడండి, ప్రపంచంలో అంత నీచమైన టైమింగ్ కానీ ఏంటి శివరింగిలాగా ఉంటాడు శేషుబాబాయ్. ఆడు ఎప్పుడు పెట్టిపోతే ఆడికే తెలియదు. వాడు టీం లీడరు. అసలు స్టేజ్ ఎక్కితే చాలు అసలు ఏదో మాల వేసుకొని స్టేజ్ ఎక్కుతాడు ఆయన. మనసు గురువు గారు అయినా సరే ఒక మాల వేసుకొని స్టేజ్ ఎక్కుతాడు. కాదు అసలు 9 ఇస్తే ఏడాలి, 10 తేడుతున్నట్టండి ఆయన. అసలు
అసలు నిజం చెప్పాలంటే ధనరాజుకి అసలు నోటు దోల మామూలు లేదండి. అవసరమా? అసలు అవసరమా? ఆ నోటు దోల గారికి అవసరమా? అవి వేనికి నాకు అర్థం కాదండి. ఇలాగ పెడితే 10 మంది వెళ్ళిపోతారు మధ్యలో. అసలు రాఘవ ఏమంటే మొన్నటిదాకా మా అందరితో కలిపి చేసాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ తగ్గిందయ్యా, జబర్దస్త్ ఏటు మరి నున్నప్పుడు మరి పెరిగింది, మరి నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ. అసలు నిజం చెప్తాను చూడండి, ఒక పద్ధతి అయిన ఫ్యామిలీ లాగా ఉంటారు అందరూ. అసలు ఒక్కొక్కరు పంచులు వేస్తుంటే అసలు 10 ఎందుకు ఇస్తారు? ఇది అసలు ఎందుకు దైత్యం కదా అందులో. అసలు ఒకరి వాళ్ళ పొంతం లేదా? కుళ్ళు కుతంత్రాలు రాజకీయం. అసలు రాజకీయం అంటే అది అద్భుతమైన టైం. ఇప్పుడు అది ఆ పద్ధతి కానీ ఒకరికి అసలు ఒక రూముల్లో కలుసుకొని మాట్లాడుకునే ఆ కొట్టుకోవడం కానీ ఎదగ బాదుకుంటారు తాగేసి మామూలు కదా. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడు గంట రూముల్లో ఉన్నప్పుడు అది ఆ రాజకీయం ఇష్టం పెట్టుకుంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే అసలు బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్తుంటారండి, అరే నువ్వు వాడితో మాట్లాడుకు వీడితో మాట్లాడుకు, ఎందుకంటే మనం ఒకటే, ఎక్కడైనా రాజకీయాలు వద్దు, మనకు ఎందుకు ఉండాలి, లేకపోతే బతకలేము రా ఎక్కడోటి. వాడొస్తే నువ్వు తలదించుకుని వెళ్ళిపోవాలి, ఈడొస్తే నువ్వు తలెత్తుకుని వెళ్ళాలి. ఒక్కడు నెక్స్ట్ సీనుదా 7 కొండలంత నిజాయితీ పరుడు అలాంటి మేనేజర్ ఈ భూమి మీద ఎక్కడ ఉండడు సార్. స్టార్ట్. నాకు తెలిసి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఈ టీవీ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీలోనే 7 కొండలంత అద్భుతమైన గొప్ప మేనేజరు నేను చూడలేదు, లేడు కూడా. చాలా మంచోడు, అందరిని ఎంకరేజ్ చేస్తాడు. అసలు అతని మేనేజర్ ఏంటండి? అతని మేనేజర్ ఏంటి? అసలు ఈ ఇండస్ట్రీలోనే అంత వరస్ట్ మేనేజర్ లేడు. కమిషన్ ఇస్తేనే నీకు ఉంటారు. అబ్బే అస్సలు కమిషన్ తీసుకోడండి. చేచ్చే చాలా మంచోడు. పాపం మొన్నే కష్టపడి పైకి వచ్చి ఆ ఇల్లు ఏదో కొనుక్కున్నా. అబ్బే ఆయన కష్టపడి కొనటం ఏంటి? వీళ్ళందరూ ఏదో కమిషన్ ఇస్తే వెనక వేసుకొని అది వేసుకొని ఇల్లు కొనుక్కున్నాడు. ఏంటండి అది? ఏంటి అసలు మీరు లేకపోతే మీరు ఉండబట్టే ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు నిజంగా మీరు చాలా అందగాలి సార్. మీరు ఎంత అందగాలి అంటే నేను మన నెట్లో కొట్టి చూస్తే మొత్తం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అందగా అంటే మీరు అందమైన. మీరు అసలు అందమేనా? మీరు అసలు అందమేనా? ఏంటది? నాకు అర్థమైపోయింది సార్. నెక్స్ట్ మిగిలింది నేను ఒక్కనే. చచ్చినట్టు రావాలరా. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు, కానీ ఇక్కడ అది కాదు. 2 లేక 3 భార్యలు చాలు. దాని మీద నువ్వు పాజిటివ్ మాట్లాడదు. పెళ్లి కావాల్సిన సార్. ఇప్పుడు ఇలాంటివి చెప్తే అసలు ఏమవ్వదు సార్. పోతే పని అదో పెళ్లి. నౌ యువర్ టైం స్టార్ట్స్. 3 భార్యలు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనం చూసాం రీసెంట్ గా శంకర్ గడ్ గానీ నా టీంలో సీను గడ్ గానీ వాళ్ళిద్దరికి ఒక్కొక్క భార్యలు ఉన్నారు. నా కొడక పెళ్ళాలదు నాకు ఇంకా. అసలు 3 భార్యల ఒకదాంతోనే ఉన్నదంతా బ్యాండ్ బజా బరాత్ అయిపోతుంటే సీనుగడి పడే కష్టం నాకు తెలుసండి. వాడు ఎంత కష్టపడుతున్నాడు అనేది. మా సీనుని పడే కష్టం, చంద్రన పడే కష్టం, అభి పడే కష్టం నేను చూసా కల్లారా. 3 భార్యలు ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఒక ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బంది. రామప్రసాద్ గారు తెలుసు నాకు. 3 భార్యలు మెయింటైన్ చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు నేను కల్లారా చూస్తున్నాను. ఆడి బాధ ఇంకా ఏ మొగాడికి కలగకూడదు. సో 3 భార్యలు ఉండడం చాలా ఉపయోగం. కానీ రష్మిల అనేది ఒక్కరితోనే సరిపోద్ది అని అనుకుంటారు అందరూ. కానీ అది తప్పండి బాబోయ్. 3 భార్యలు ఉన్న ఒకటే మనిషికి, రష్మిల అనేది ఒక్కరితో ఒకటే బ్యాండ్ బజా బరాత్.